నమస్తే, వెల్కమ్ టు స్ట్రేప్ అవేర్నెస్. ముందుగా హెడ్లైన్స్. కుప్పం నియోజకవర్గంలో పీఎం సూర్యఘర్ సోలార్ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సౌర పవన విద్యుత్ వల్ల ప్రజలకు భారం తగ్గుతుందని వ్యాఖ్య. ఉండి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి నారా లోకేష్. పార్టీ నిర్ణయం తీసుకుంటే తాను కూడా సామాన్య కార్యకర్తలా పనిచేస్తానని పిలుపు. రాష్ట్రంలో హెచ్ఎంపీవీ కేసులపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్. ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని భరోసా. మన ఇళ్లపై మనమే కరెంటు ఉత్పత్తి చేసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. సౌర పవన విద్యుత్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. తమ చిన్నప్పుడు కరెంటు ఉంటే గొప్పగా చెప్పుకునే వాళ్ళమని గుర్తు చేసుకున్నారు. సౌర పవన విద్యుత్ వల్ల ప్రజలకు భారం తగ్గుతుందని అన్నారు. కుప్పం నియోజకవర్గంలోని నడుమూరు గ్రామంలో పీఎం సూర్యఘర్ సోలార్ పైలట్ ప్రాజెక్ట్ ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం ద్వారా ప్రతి ఇల్లు నెలకు 200 యూనిట్లు ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. 60 యూనిట్లు వాడుకోవచ్చని, 140 యూనిట్ గ్రిడ్ కు ఇవ్వొచ్చని అన్నారు. ఏడాదికి 4,000 విలువైన కరెంటు ఉచితంగా వాడుకోవచ్చన్న సీఎం, మీకు అదనంగా ఏడాదికి 5,000 రూపాయల వరకు ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కరెంటు బిల్లు కట్టే భారం ఉండదని చెప్పారు. కుప్పంలో మొత్తం ఎలక్ట్రికల్ వాహనాలు ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. మనం ఇప్పుడు కాలుష్య కోరలో ఉన్నామని అన్నారు. ఎరువులు, పురుగు మందులు వేసిన ఆహారం మనం తింటున్నామని, ఇల్లు పరిసరాల్లో చెత్తా చెదారం పోగేసుకుంటున్నామని తెలిపారు. చెత్తా చెదారం వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయని జీరో ఎమిషన్ అంటున్న ఐఐటి కాన్పూర్ బృందాన్ని అభినందిస్తున్నానని అన్నారు. ఆటోలు, బైకులను ఇంటి వద్దే ఛార్జింగ్ చేసుకోవచ్చని, భవిష్యత్తులో ఎలక్ట్రికల్ సైకిల్ బాగా పెరగాలని సూచించారు. కుప్పంను మోడల్ నియోజకవర్గంగా మారుస్తామన్న బృందానికి అభినందనలు తెలియజేశారు. ఒకప్పుడు కరెంట్ ఎక్కడో ఉత్పత్తి అయ్యేది. ఆ కరెంట్ మన దగ్గరికి వస్తే మనం వాడుకునేవాళ్ళం, కరెంట్ రాకపోతే బాధపడుతూ తిట్టేవాళ్ళం. ఇప్పుడు కరెంటు మన ఇంటి మీదనే రూఫ్ టాప్ లో మనం కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితికి వచ్చామంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటి గ్రామం, చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుంది. రాష్ట్రంలో 20 లక్షల కుటుంబాలకి ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వారందరికీ ఇండ్లపైన కరెంటు ఉత్పత్తి చేసి తద్వారా కరెంటు ఉచితంగా ఇవ్వాలని, మిగిలిన కరెంటు డిపార్ట్మెంట్ తీసుకోవాలని చెప్పి ఆలోచించినప్పుడు నేను ఒకటి ఆలోచించాను. కుప్పం నియోజకవర్గంలో అన్ని ఇండ్లకు సోలార్ పెట్టి తద్వారా మీరు వాడుకున్న తర్వాత కరెంటు డిపార్ట్మెంట్కి ఇచ్చే ఏర్పాటు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను చిన్నప్పుడు చూస్తే కరెంటు కూడా ఉండేది కాదు. ఆ రోజు ఏదైతే లాంతర్లు పెట్టి చదువుకున్నాం, అప్పుడు కరెంట్ వస్తుందంటే చాలా ఉత్సాహంగా అదొక పండుగ వాతావరణం. మా ఊరికి కరెంట్ వచ్చిందంటే గొప్పగా చెప్పుకునేవాళ్ళం. అక్కడి నుంచి ఇండ్లకు కరెంట్ వచ్చింది. తర్వాత కొన్ని రోజులకు పొలాలకు కరెంట్ వచ్చింది, పంప్ సెట్లకు కరెంట్ వచ్చింది. ఈ రోజు మీరు చూస్తే నేను 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు సోలార్ కరెంటుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను, విండ్ కరెంటుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు తగ్గుతాయి. సోలార్ వల్ల, విండ్ వల్ల కరెంటు తయారు చేస్తే తద్వారా చాలా ఖర్చు తగ్గి మనకు కూడా వినియోగదారులకు భారం తగ్గుతుందని ఆ రోజు చెప్పాను. ఆ రోజే నేను ఒక మాట చెప్పాను, ₹1.50 నుంచి ₹2 వరకు కరెంటు ఉత్పత్తి చేసే అవకాశాలు భవిష్యత్తులో వస్తాయని నేను అప్పట్లోనే చెప్పాను. ఈ రోజు మనం ఒకసారి చూస్తే ప్రధానమంత్రి గారు ఒక కార్యక్రమం తీసుకున్నారు, సూర్యఘర్ అని. మన ఇండ్లపైన కరెంటు ఉత్పత్తి చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్కరికి 2 కిలోవాట్లు కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి సబ్సిడీ ఇస్తారు. ఒక్కొక్క కిలోవాట్కి ₹30,000 చొప్పున 60,000 ఇస్తారు. కానీ ఈరోజు 2 కిలోవాట్లు పెట్టుకోవాలంటే 1,15,000 అవుతుంది. దీనివల్ల 200 యూనిట్లు నెలకు కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశం వస్తుంది. మీరు 200 యూనిట్లు కరెంటు ఉత్పత్తి చేస్తే, ఇప్పుడే నేను ఊర్లో అడిగాను, 60 యూనిట్లు వాడితే 250 నుంచి ₹300 కరెంటు ఛార్జీలు కడుతున్నారు. ఇప్పుడు ఇది కానీ చేసుకోగలిగితే 60 యూనిట్లు వాడుకోవచ్చు,
140 యూనిట్లు మళ్ళా గ్రిడ్కి ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఒక 55,000 రూపాయలు అప్పు ఉంటుంది కాబట్టి ఒక 4-5 సంవత్సరాలు గ్రిడ్కి గాని కరెంట్ ఇస్తే మీరు వాడుకున్న కరెంటు ఉచితం. 5 ఏళ్ల తర్వాత ఆ ప్యానల్స్ మీ సొంతం అవుతాయి. అక్కడి నుంచి మీకు ఆదాయం వస్తుంది. మళ్ళీ ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2 పర్యాయాలు ఒక పదవిలో కొనసాగిన తర్వాత ఉన్నత పదవికైనా వెళ్లాలని లేదా ఓ విడత ఖాళీగా అయినా ఉండాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. పార్టీ నిర్ణయం తీసుకుంటే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తాను కూడా పదవి తీసుకోకుండా సామాన్య కార్యకర్తలాగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గాల పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఉప సభాపతి రఘురామకృష్ణరాజు నివాసంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు, భీమవరంలోని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఇంట్లో కూటమి నేతలతో వేరువేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పార్టీలో అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కూటమిని విడదీసే పనిలో సైకో జగన్ ఉన్నాడని మండిపడ్డారు. కూటమిలో మిస్ ఫైర్, క్రాస్ ఫైర్, విడాకులు ఉండవని అన్నారు. సైకో జగన్ కుయుక్తులు సాగవని అన్నారు. సమన్వయంతో కూటమి ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. లేదంటే సైకో పాలన మళ్లీ వచ్చేస్తుందని, సైకో మళ్లీ వస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోని ఎప్పుడు రాని విధంగా 94% సీట్లు ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంది. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, రాజమండ్రి సభలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని పక్కన పిలిచి ఎన్ని సీట్లు అంటే ఎన్ని ఎంపీ సీట్లు గెలుస్తున్నాం మనమని అడిగారు. అప్పుడు ప్రధానమంత్రి గారు చెప్పారు, కనీసం 22 సీట్లు మనం కైవసం చేసుకుంటాం సార్. ఆశ్చర్యంతో నా వైపు చూశాను. ఎప్పుడో బాగా గుర్తు. కానీ నాకు ఎక్కడ బాధ కలిగిందంటే ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోలేకపోయా. 21 సీట్లు మాత్రమే మనం గెలిచినాం. ఈరోజు 3 పార్టీలు కలిసికట్టుగా రాష్ట్రంలో దేశ రాజకీయాలు కలిసికట్టుగా ముందరికెళ్ళేందుకే ఈరోజు రాష్ట్రంలో దేశంలో సమర్థమైన పరిపాలన వచ్చింది. మీ అందరూ తెలుసు, గత 5 సంవత్సరాలు ఒక సైకో పరిపాలించాడు. ఇక్కడున్న చాలా మంది పైన కేసులున్నాయి. మొన్న ఎన్నికలు కేవలం సంక్షేమ అభివృద్ధి గురించే కాదు, అహంకారం వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఒక ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మంత్రివర్యులు కానివ్వండి, శాసనసభ్యులు కానివ్వండి, అందరూ ఒళ్ళేరు పెట్టుకుని పనిచేయాలని ప్రజలు ఇచ్చిన తీర్పు. 151 స్థానాలు గెలిచిన ఒక పార్టీకి 11 స్థానాలకే పరిమితం చేశారంటే ప్రజలు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో దయచేసి ఇక్కడున్న 3 పార్టీ కార్యకర్తలు ఆలోచించుకుంటున్నారు. ఇది మనం బలంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. చేసిన పనులు మనందరం కలిసికట్టుగా ముందరికెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉంది. ఇంతేకాదు, సైకోకి వేరే పనులు ఉండదు, మన మధ్య చిచ్చు పెట్టేదానికి ఇదే పని. దయచేసి మనందరం అప్రమత్తంగా ఉండాలి. బూత్ స్థాయి దగ్గర నుంచి జాతీయ స్థాయి వరకు మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఇది కేవలం ఒక ఇండియా కోసం లేదా వేరే ప్రయోజనాల కోసం కాదు, రాష్ట్రం కోసం, దేశ సమగ్రత కోసం మనం పనిచేయాలి. రేరా అధికారులపై మంత్రి నారాయణ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దరఖాస్తులు పెండింగ్ లో పెట్టడంపై మంత్రి ఫైర్ అయ్యారు. ఏపీ రేరాకు సంబంధించి అనేక వినతులు వచ్చాయని 167 దరఖాస్తులు షార్ట్ ఫాల్స్ పంపారని తెలిపారు. ఏపీ రేరాలో పెండింగ్ దరఖాస్తులపై మంత్రి ఈ రోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రేరా అధికారులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రేరాలో అనుమతుల కోసం నెలల తరబడి దరఖాస్తు పెండింగ్ లో ఉన్నాయి. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి పలువురు బిల్డర్లు, డెవలపర్లు తీసుకెళ్లారు. 8 నెలలుగా ఎందుకు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కావాలని దరఖాస్తుదారులను వేధింపులకు గురి చేస్తున్నట్లుగా మంత్రికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని కొంతమంది అధికారులు తీరుపై ఆయన మండిపడ్డారు. అంశాల వారీగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులపై మంత్రి నారాయణ ఆరా తీశారు. రేరా అధికారులతో నారాయణ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి ఏపీ రేరాకు సంబంధించి అనేక వినతులు వచ్చాయని, 167 దరఖాస్తులు షార్ట్ ఫాల్స్ పంపారని తెలిపారు. పరిష్కారం కాలేదని కొన్ని ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రేరా సంబంధించి ప్రజల దగ్గర నుంచి అనేకమైన వినతులు రావటం జరిగింది. వాటి మీద యాక్చువల్గా ఈరోజు నేను రేరా ఆఫీస్లో ఈరోజు వాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు ఏదన్నా ఉంటే డిస్కస్ చేస్తామని 167 అప్లికెంట్స్కి, అంటే 167 అప్లికెంట్స్ షార్ట్ ఫాల్స్ వేస్తున్నారు. అంటే వాళ్ళు అప్లై చేసిన దాంట్లో
కొన్ని షార్ట్ ఫాల్స్ ఉంటే రేరా అథారిటీ కావచ్చు, రేరా డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కావచ్చు, వాళ్ళు షార్ట్ ఫాల్స్ పంపించారు. అయితే వాళ్ళు యాక్చువల్గా కొన్ని కంప్లైంట్స్, కొన్ని షార్ట్ ఫాల్స్ మేము చేసినా అవి సాల్వ్ కావట్లేదని రిప్రజెంటేషన్ అది రావడం జరిగింది. దాని మీద యాక్చువల్గా ఈరోజు 167 మందికి యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ ఫోన్ ద్వారా మరియు వాట్సాప్ల ద్వారా ఇన్ఫామ్ చేసాం. అది మీ టీవీల ద్వారా కూడా తెలియజేసాం. మీరు రండి, దాని మీద డిస్కస్ చేస్తామని. దాదాపు ఒక 30 మంది క్లయింట్స్ వచ్చారు. వాళ్ళలో ఒక 30 మంది ప్లస్ అసోసియేషన్ వచ్చారు. డిఫరెంట్ బిల్డర్ ఆర్గనైజేషన్ స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో ఉండేవాళ్ళు వచ్చారు. వాళ్ళతో చాలా డీటెయిల్డ్గా సెంట్రల్ యాక్ట్ ఏదైతే ఉందో, రేరాకు సంబంధించి సెంట్రల్ యాక్ట్ ఉంది. ఆ సెంట్రల్ యాక్ట్ ప్రకారం మీరు నడుచుకోవాలా, దాంట్లో ఏముండాయి, మనం ఏం చేస్తున్నాము, ఏ ఇబ్బందులు కలుగుతున్నాయని అనేక విషయాలను యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒక మెయిన్ ఏంటంటే దాదాపు 167 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. 167. ఇవన్నీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ మంత్ ఎండ్కి క్లోజ్ చేయాలని యాక్చువల్గా అధికారులకు ఆదేశించారు. కావాల్సింటే 2-3 మీటింగ్లు పెట్టుకుంటాం. ఇవాళ డేట్ 6. మీరు అథారిటీ మీటింగ్లు కూడా వీక్లీ 2 పెట్టుకోమని చెప్పాను. వీక్లీ 2 పెట్టుకొని అవి కంప్లీట్ చేయండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందులన్నీ ఓవర్కమ్ కావాలంటే ఇది చేయక తప్పలేదు. ఖచ్చితంగా బిల్డర్స్ అందరూ చెప్తున్నాను, ఈ నెలాఖరు లోపల మీ 167 పెండింగ్లో ఉండే వీలైనంత మ్యాక్సిమం కంప్లీట్ చేస్తాం. అయితే ఏదైతే వాళ్ళు షార్ట్ ఫాల్స్ ఇచ్చారో ఆ షార్ట్ ఫాల్స్ అన్నీ సబ్మిట్ చేయమని చెప్పాను. ఇది ఎక్కువగా ఆఫ్లైన్లో జరుగుతుంది. ఇది కూడా నెలాఖరు లోపల 100% ఆన్లైన్ సిస్టమ్ తీసుకురావడం జరుగుతుంది. రాష్ట్రంలో హెచ్ఎంపీవీ కేసులు నమోదు కాలేదని, ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. చైనాను వణికిస్తున్న హ్యూమన్ మెటానిమో వైరస్ పై 2 రోజులుగా వ్యాప్తి చెందుతున్న వార్తల దృష్ట్యా ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కర్ణాటక, గుజరాత్లో హెచ్ఎంపీవీ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వానికి అవసరమైన సహాయం అందజేసేందుకు వైద్య నిపుణులతో టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. వైరస్ ప్రభావితుల పరీక్ష కోసం రాష్ట్రంలో ఐసీఎంఆర్ గుర్తించిన 10 వైరాలజీ ల్యాబ్లను అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అలాగే జర్మనీ నుంచి 3,000 కిట్లు కొనుగోలు చేయాలని సీఎం సూచించారు. 4.50 లక్షల N95 మాస్కులు, 3.52 లక్షల పీపీటీ కిట్లు, 13.71 లక్షల ట్రిపుల్ లేయర్ మాస్కులు అందుబాటులో ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాబోయే 3 నెలలకు సరిపడా శానిటైజర్లు, మాస్కులు సమకూర్చుకోవాలని సీఎం ఆదేశించారు. చికిత్సకు అవసరమైన మందులు, ఇంజెక్షన్లు సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ బోధన జిల్లా హాస్పిటల్లో 20 పడకల ఐసోలేషన్ వార్డులను సిద్ధంగా ఉంచాలన్నారు. నగరంలో శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణకు ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నామని సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. 2025లో ఈ మార్పు కొనసాగుతుందని అన్నారు. బాధితులు స్వీకరించిన 6 నెలల్లో చాలా మార్పులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. అస్త్రం, ఏఐ యాప్లతో ట్రాఫిక్ నియంత్రణలో మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై ఈగల్ సమర్థవంతంగా పనిచేస్తుందని అన్నారు. నగరం మొత్తం మీద మరో 10,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీంలతో మహిళల మిస్సింగ్ కేసు ఛేదిస్తున్నామంటున్న సిపి రాజశేఖర్ బాబుతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన మార్క్ చూపించుకున్నారు విజయవాడ సిపి రాజశేఖర్ బాబు. ఈ నేపథ్యంలో 2024లో ఎన్నో సవాళ్లు కూడా ఎదుర్కొన్నారు. ఇటు బుడమేర వరదలు కావచ్చు, దసరా ఉత్సవాలు కావచ్చు, అన్నింటినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. 2025లో ఎలాంటి ప్రణాళికలతో టెక్నాలజీని ఉపయోగించి ముందుకెళ్తున్నారు, మనతో మాట్లాడటానికి సిపి రాజశేఖర్ బాబు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, టెక్నాలజీని ఉపయోగించి 2025లో క్రైమ్ రేట్ తగ్గించేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు? ఈసారి వినూత్నంగా కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ 32 ఇండికేటర్స్ డిజైన్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఇందులో భాగంగా ఎలాగ విస్తృతమైన సేవలు ప్రజలకు అందాలంటే ఏం చేయాలనే దాని మీద ఒక భారీ ఎత్తున ప్రణాళిక రూపొందిస్తున్నాము. ముఖ్యంగా ఈ 32 పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్లో అత్యున్నతంగా ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలనే దాని మీద ఫోకస్ పెట్టినాం. ఇందులో సైబర్ క్రైమ్ మీద కావచ్చు, లేదంటే ప్రాపర్టీ క్రైమ్ మీద కావచ్చు, బాడీ ఆఫెన్సెస్ కావచ్చు, ఏ విధంగా క్రైమ్ని తగ్గించడం ఒకవైపున, తర్వాత ముఖ్యంగా
గ్రేవ్ క్రైమ్ అనేది తగ్గించాల్సిన అవసరం ఉంది. అందులో మనం ఏం చేస్తే బాగుంటుంది, టెక్నాలజీని ఎలాగ చొప్పిస్తే బాగుంటుంది అనే దాని మీద చాలా ఒక రీసెర్చ్, ఒకవైపున ఒక రీసెర్చ్ చేస్తూ ఒకవైపున యూజ్ కేసెస్ అన్ని కూడా చూస్తూ ముందుకు పోతున్నాము. ఇప్పుడు ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏదైతే ఉందో ఆ ఏఐ టూల్ని ఇప్పుడు అందుబాటులోకి తెచ్చి కొంత దాని మీద ప్రయోగాత్మకంగా పైలట్ మోడ్లో కొంత స్టార్ట్ చేశాము. అందులో భాగంగా విజయవాడ నగర పోలీస్ విజయవాడ పట్టణంలో, విజయవాడ నగరంలో కంజెషన్ లెన్స్ని తగ్గించేలాగా చాలా వరకు మనము ఇంటర్వెన్షన్స్ చేశాము. ఇంకా దాన్ని విస్తృతంగా ముందుకు తీసుకెళ్తాము. కొంత ప్రెడిక్టివ్ మోడ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని ప్రెడిక్టివ్ మోడ్లో రేపు కంజెషన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఈ రోజే తెలుసుకునేసి దానికి అనుగుణంగా చర్యలు చేపట్టడం అనేది మా ముందున్న కర్తవ్యం. అంతేకాకుండా మిగతా ఏఏ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మిగతా వేరే దగ్గరలో ఎలాగా పనిచేస్తుంది, పోలీసింగ్లో ఏ విధంగా ఉపయోగించుకోవాలని దాని మీద కూడా కొంత దాని మీద ఫోకస్ పెడతాము. అంతేకాకుండా సైబర్ క్రైమ్ ప్రివెన్షన్లో ఎలాగ టెక్నాలజీని చొప్పించి ముందుకు వెళ్ళాలనే దాని మీద 2024లో కొంత ముందుకు వెళ్ళాము. 2025లో దాన్ని కొనసాగిస్తూ ఇంకా ముందుకు వెళ్తాము. డ్రోన్స్ కూడా మనము 28 డ్రోన్స్ అందుబాటులో తేవడం జరిగింది ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో. ఈ డ్రోన్స్ని డిఫరెంట్ పేలోడ్స్గా ఉపయోగించుకొని ఒక పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కావచ్చు, ఇల్యూమినేటింగ్ ఏరియా కావచ్చు, లేదంటే క్రైమ్ సీన్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇలాగా ఎటువంటి యూజ్ అనేది చూసుకునేసేసి మనం డ్రోన్స్ని తదనుగుణంగా కొంత రీసెర్చ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఏది ఏమన్నా కూడా విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ని దేశ చిత్రపటంలో ఉంచడానికి 2025లో ఖచ్చితంగా మేము కృషి చేస్తాం. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గంజాయిపై కూడా ఉక్కుపాదం మోపేందుకు కూడా ఈ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఈగల్ అనేది కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దానికి ఐజీ స్థాయి అధికారిని కూడా నియమించడం జరిగింది. ఇదే విజయవాడ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో ఈగల్ ఎలా పని చేయబోతుంది ఏంటి? ఈగల్ ఐజీ గారితో ప్రతిరోజు చర్చిస్తున్నాము. ఏ విధంగా ఈగల్ అనే ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, సో వీరి సర్వీసెస్ను ఉపయోగించుకుంటూ డ్రగ్స్ని సమూలంగా నిర్మూలించాలన్న దీని మీద స్పృహతో ముందుకు పోతున్నాము. 2024 కొంత బాగా జరిగినట్టు అనుకోవాలి. ఎందుకంటే చాలా వరకు ముఖ్యంగా ఏదైతే సోర్స్ ఏదైతుందో సోర్స్ మీద గట్టిగా దాడులు చేయడం జరిగింది. తర్వాత గంజా కల్టివేషన్ మీద ఏఓబి ఏరియా, ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఏరియాలో ఒక పెద్ద యుద్ధమే చేశారు. చాలా వరకు కంట్రోల్లో తెచ్చారు. కొంత ట్రాన్స్పోర్టేషన్ మీద కూడా చాలా వరకు బాగా జరిగింది. సో ఇక్కడ మనము కన్జంప్షన్ మీద కూడా కొంత ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. దానికే ఎవరైతే ఈ గంజాకి అలవాటు పడినారో వీటిని కూడా జనజీవన స్రవంతిలోకి తీసుకురావాల్సిన అవసరం. అందుకే రివైవ్ అండ్ థ్రైవ్ ర్యాట్ అని ఒక ప్రోగ్రామ్ని తొందరలోనే తీసుకోబోతున్నాము. అంతేకాకుండా కమ్యూనిటీ పోలీసింగ్ అనేది ఎన్టీఆర్ జిల్లా రక్షణ సమితి పేరుతో ఒక కొత్త కార్యక్రమాన్ని మేము చేపట్టబోతున్నాం. అందులో ముఖ్యంగా ఒకవైపున అవేర్నెస్ క్యాంపెయిన్స్ డ్రగ్స్ మీద కావచ్చు, క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ మీద కావచ్చు, ట్రాఫిక్ మీద కావచ్చు, ఒకవైపు అవేర్నెస్ పెంచడము, రెండో వైపున రక్షణ అంటే సీసీ కెమెరాస్తో పబ్లిక్ పార్టిసిపేషన్తో సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసి ముందుకు వెళ్దాం. ఈ కార్యక్రమాన్ని కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉమెన్ మిస్సింగ్ జరిగినాయి అని కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పిన పరిస్థితి. ఇప్పుడు మనం ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో ఒక యాప్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టి కూడా ట్రేస్ చేసిన పరిస్థితి. అది కూడా నిన్న ఆయన సంతృప్తి కూడా వ్యక్తం చేసిన పరిస్థితి నిన్న మీడియా చిట్ చాట్ లో. ఎలా ఫీల్ అవుతున్నారు సార్ అసలు? అంటే ఎలాంటి టాస్క్ ఫోర్స్ తో ముందుకెళ్తున్నారు? ఎన్ని కేసెస్ ట్రేస్ అయ్యాయి? ఇంకెన్ని ట్రేస్ అవ్వబోతున్నాయి? అంటే మనకు ఉమెన్ మిస్సింగ్ అనేది జరుగుతుంటుంది. సమాజంలో మిస్సింగ్ అనేది జరగకూడదని కాదు, జరుగుతుంటుంది. బట్ జరిగిన తర్వాత ట్రేసింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఏంటంటే మనకు ఇమీడియట్గా ఒక 4 డేస్లోనో 5 డేస్లోనో మిస్ అయిన ఉమెన్ ట్రేస్ అయితే బాగుంటుంది. అలా కాకుండా కొన్ని సంవత్సరాల పాటు ట్రేస్ కాకపోతే తల్లిదండ్రుల శోభను మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. దాని గురించే పాత కేసెస్ అంటే ఓల్డ్ మిస్సింగ్ కేసెస్ అన్ని కూడా బయటకు తీసి వాటి మీద ఇన్వెస్టిగేషన్ చేసి కొందరిని ట్రేస్ చేయాలనే దాని మీద మనము ఈ టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. చక్కగా పనిచేస్తూ ఉంది. దాదాపు ఇప్పటికి 25-30 మంది పాత చాలా రోజుల నుంచి తప్పిన ఉమెన్ని కానీ గర్ల్స్ని కానీ కనిపెట్టడంలో సఫలీకృతమైంది. సో ఇది 2025లో కూడా కొనసాగుతుంది. సార్, రాజధాని అమరావతి ప్రాంతంలో వెళ్ళటానికి మెయిన్ నడిబొడ్డు విజయవాడ. దానికి ట్రాఫిక్ కూడా చాలా కంజెషన్ గా ఉంటుంది. ట్రాఫిక్ అంటే ఆల్రెడీ మనం అస్త్రం యాప్ అని కూడా తీసుకొచ్చాము.
ఫ్యూచర్ లో ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు? ట్రాఫిక్ ఇప్పటికే హెల్మెట్ అనేది కూడా హైకోర్టు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి కూడా ఒక నిర్దేశం కూడా చేశారు. ఫైన్సే కాకుండా ఒకవేళ 2 సార్లు 3 సార్లు పట్టుబడితే వాళ్ళకి ఎలా, ప్రజలకు మీరు ఏ సూచన ఇవ్వబోతున్నారు పోలీస్ శాఖ నుంచి? 2024లో ట్రాఫిక్ కంజెషన్స్ తగ్గించడానికి మేము చాలా ప్రయత్నాలు చేశాము. అందులో చాలా వరకు సఫలీకృతమయ్యాయి. కాకపోతే యాక్సిడెంట్స్ మీద కొంత ఫోకస్ మేము అడ్మిట్ కావాలా, కొంత యాక్సిడెంట్స్ మీద ఫోకస్ పెట్టలేకపోయాము. ఎందుకంటే మనకు వరదలు కావచ్చు, లేదంటే ఎలక్షన్స్ కావచ్చు, ఇలాగా చాలా పని ఒత్తిడి వల్ల చేయలేకపోయాం. అందుకే ఇప్పుడు మనము కమ్యూనిటీని ఎంగేజ్ చేయడం, ఇందులో రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడంలో కమ్యూనిటీని ఎంగేజ్ చేయడము, తర్వాత కొంత అవేర్నెస్ క్యాంపెయిన్స్, కొంత ఎన్ఫోర్స్మెంట్. మీరు ఇప్పుడు చూస్తే ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ భయంకరంగా నడుస్తూ ఉంది. ఇలా ఎన్ఫోర్స్మెంట్, మరొక వైపున ఇంజనీరింగ్ ఇష్యూస్ని కొంత అటెండ్ చేయడం. ఇంజనీరింగ్ ఇష్యూస్ అటెండ్ చేసే క్రమంలో ఈ డ్రోన్స్ టెక్నాలజీని గట్టిగా ఉపయోగించడం. డ్రోన్స్ ద్వారా బ్లాక్ స్పాట్స్ మనము ఏదైతే ఉందో దాన్ని వీడియోస్ తీసి ఆ డ్రోన్ ఫుటేజెస్ నుంచి కొన్ని కరెక్షన్స్ చేయడం. ఇలాగా 2024లో 421 మంది చనిపోయారు. తగ్గించి కనీసం ఒక 100 డెత్స్ తగ్గించగలిగితే మేము సక్సెస్ అయ్యామని అనుకుంటాం. అదేవిధంగా డ్రోన్ ఆంధ్రప్రదేశ్ గా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చెప్తున్న పరిస్థితి. మనం ఇప్పటికే ఎన్టీఆర్ కమిషనరేట్ లో డ్రోన్స్ అనేది కూడా తీసుకొస్తున్నారు. ఇటు గంజాయి నియంత్రించడంలో కానీ, ఇటు ట్రాఫిక్ నియంత్రించడంలో కానీ డ్రోన్స్ అనేది కూడా టెక్నాలజీ ఉపయోగించి మీరు కూడా చాలా ముందున్నారు. రానున్న రోజుల్లో ఇటు పోలీస్ శాఖని మెన్ని తగ్గించి డ్రోన్స్ ఉపయోగించడంలో కూడా మీ ఆలోచన ఎలా ఉండబోతుంది ఏంటి? అందుకే అమ్మా ఈ మధ్యన క్లౌడ్ పెట్రోల్స్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాం. అంటే ఏదైతే వల్నరబుల్ ప్లేసెస్ ఉన్నాయో ఈ వల్నరబుల్ ప్లేసెస్ అన్ని కూడా డ్రోన్స్ లో ఫిక్ చేసుకునేసి ఆటోమేటిక్ గా డ్రోన్ వెళ్ళేసేసి సర్వేలెన్స్ చేసి వెనక్కి రావడం, ఇవన్నీ కూడా కంట్రోల్ రూమ్ లో నుంచి పర్యవేక్షించడం, ఈ కాన్సెప్ట్ తో పోతున్నాము. క్లౌడ్ పెట్రోల్స్ అనేది ఈ మధ్యన స్టార్ట్ చేశాము. 28 పోలీస్ స్టేషన్ లో కూడా మార్నింగ్ టీజింగ్ పెట్రోల్స్, ఈవినింగ్ వచ్చేసేసి ఓపెన్ ఏరియా డ్రింకింగ్ ప్లేసెస్, ఇవన్నీ కూడా ఫీడ్ చేసి పెట్టేశాం. సో ఆటోమేటిక్ గా అవి డ్రోన్స్ సర్వేలెన్స్ చేసుకొని రావాలి. సో ఈ ప్రోగ్రామ్ అనేది టేకప్ చేశాము. దీని మీద ఇంకా ఫ్యూచర్లో దానికి ఆ డ్రోన్స్కి ఒక పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఫిక్స్ చేయడం, ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నాం. అందుకే ఇప్పుడే మనం ఒక ఐఐటి బాంబే నుంచి ఒక ప్రొఫెసర్ వచ్చారు, ఆయనతో కూడా డిస్కస్ చేస్తున్నాము యూజ్ కేసెస్. ఈ డ్రోన్ని ఇంకొంత వినూత్నంగా ఎలా ఉపయోగించాలి, దీని మీద పేలోడ్, వేరే రకమైన పేలోడ్ని ఏ విధంగా మనము ఎటువంటి పేలోడ్ని ఉపయోగించాలనే దాని మీద కొంత రీసెర్చ్ కూడా జరుగుతుంది. 2025లో దీంట్లో కొంత ముందుకు వెళ్తాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ జిల్లాను రాష్ట్రంలో నెంబర్ 1 గా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పి, అదేవిధంగా డ్రోన్ పెట్రోలింగ్, అదేవిధంగా డ్రోన్ పోలీసింగ్ కూడా తీసుకువచ్చి మరింత ముందుకు వెళ్తాను, సాంకేతిక పరిజ్ఞానంతో ఇటు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ను నెంబర్ 1 చేస్తానని చెప్పి కూడా సిపి రాజశేఖర్ బాబు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్. గన్నవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే వంశీ అనుచరులకు నూజివీడు తెలుగుదేశం ఎమ్మెల్యే మంత్రి పాదసారథి కార్యాలయంలో పనేంటని టీడీపీ నాయకులు ప్రశ్నించారు. గన్నవరం నియోజకవర్గంలో మాపై దాడులు చేసి అక్రమ కేసులు పెట్టి వారికి ఇప్పుడు నూజివీడు ఎమ్మెల్యేతో సత్సంబంధాలు, కాంట్రాక్టులు ఎందుకు ఇస్తున్నారని వారు నిలదీశారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం టీడీపీ నాయకులు నిజాన్ని గ్రహించకుండా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గానికి చెందిన మాజీ వైసీపీ ఎమ్మెల్యే బినామీలో కడియాల సతీష్, లింగంనేని కిషోర్ ద్వారా అగ్రిపల్లి మండలం కనసాలపల్లిలో క్వారీ జరగటం నిజం కాదా అని ప్రశ్నించారు. క్వారీ లీజు ఎవరి పేరు మీద ఎప్పటిదో చూపించి మన్సునూరు మండలం చెలబోయినపల్లి నకిలీ బిల్లులు పెట్టుకుని అడ్డగోలుగా అక్రమంగా అగ్రిపల్లి మండలంలో మైనింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వంశీ కొడాలి నాని లారీలను అప్పటికప్పుడు రంగులు మార్చి అక్రమ క్వారీలకు తిప్పుతూ ఉంటున్నారని ఆరోపించారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వంశీ నానికి చెందిన లారీలను మొన్న రెవెన్యూ అధికారులు సీజ్ చేస్తే మంత్రి పార్థసారథి ఆఫీస్ నుంచి రిలీజ్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారని మండిపడ్డారు. గతంలో మమ్మల్ని చావగొట్టి హింసలు పెట్టి కేసులు పెట్టిన వారికి మీరు నూజివీడులో కాంట్రాక్టులు ఇచ్చి పెద్దవారిని చేసి మళ్లీ తమపైకి ఉసుగొలుపుతారా అని నిలదీశారు. తెలుగు తమ్ముడు నూజివీడు పెద్దలకి, మండల పెద్దలకు కానీ పార్టీ పెద్దలు గౌరవించి చెప్తున్నారు, మీరు కళ్ళు తెరవండి. మీ వెనకాల కార్యకర్తలు నలిగిపోతున్నారు, మాతో ఫోన్లు సంభాషిస్తారు. దయచేసి మీరు బొగ్గుమనాల్సింది ఎవరి మీద, ఇకమైనా నూజివీడు నియోజకవర్గ కార్యకర్తలు కాపాడుకోండి, ఆర్థికంగా బలపడేలా తయారు చేయండి. ఎవరు పడితే వాళ్ళు ప్రెస్ మీట్లు పెడితే మండల పెద్దలు ప్రోత్సహించొద్దు. మాధవ్ అనే వ్యక్తి భూగర్భ గనుల శాఖ మంత్రి అని ప్రశ్నించాడు కదా, నేను మాధవ్ నీకు ఒకటే చెప్తున్నా, నీ మంత్రిని బాధ్యతగా ఉండేలాగా చూసుకో అయ్యా. నువ్వు అది ఎదుటి శాసనసభ్యుడిని నువ్వు మాట్లాడే స్టేజ్ నీది కాదు. నా తెలుగుదేశం పార్టీలో, నా తెలుగుదేశం కమిటీలో ఒక చిన్న కార్యదర్శి పోస్టును కూడా విమర్శించే స్థాయి కూడా నీది కాదు. ఇంకోసారి మళ్ళీ చెప్తున్నా,
గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు ఏ రోజు నూజివీడు నియోజకవర్గంలో వేలు పెట్టిన దాఖలాలు ఉన్నాయా? మంత్రి గారికి మా నియోజకవర్గంతో పని ఏంటి? అంటే మా మాజీ శాసనసభ్యుడితో ఆయన లింకులు ఉన్నాయా? నేను అనుమానం వచ్చి అడుగుతున్నాను. ప్రతిదానికి మా గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళతో ఏంటి ఆయనకి పని? ఇంకా సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు ఆ కాంట్రాక్టుల సంగతి ఏంటో ఈ వే బిల్లులు కూడా మీకు మీడియా వాళ్ళకి ఇస్తాను. నిన్న ప్రెస్ మీట్లో మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాపం తెలియక ప్రెస్ మీట్ పెట్టేశారేమో, దయచేసి అర్థం చేసుకోండి. కొన్ని లారీలు, పట్టుబడిన లారీలు, కడియాల సతీష్ అనే వైసీపీ వ్యక్తి లారీలు వే బిల్లులు ముసునూరు మండలం చిల్లబోయినపల్లి గ్రామం. ఈ లారీలు పట్టుబడితే ఆదరా బేదరా మంత్రి గారి అనుచరుడు లింగంనేని కిషోరు, కడియాల సతీష్ ఆ కారేసుకు వచ్చారు. మరి మంత్రి గారి లారీలని వాళ్ళు చెప్తున్నారు. మరి వైసీపీ వాళ్ళ ఈ లారీలు మంత్రి గారియా? ఇంకొకసారి కనుక నా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నేను అర్థమైనా చెప్తున్నాను, కొంచెం జరిగేవన్నీ పూర్తిగా వాస్తవాలు తెలుసుకుని మీరు మాట్లాడితే బాగుంటుంది. కనీసం మన నూజివీడు మా తెలియవత కార్యకర్తలు కూడా కొంచెం ఆర్థికంగా బలపడేలా మీరు మంత్రి గారి మీద బగ్గుమంటారని ఆశిస్తూ, ఇక మీద సాక్ష్యాధారాలు కావాలన్నా తెలియవత అధ్యక్షుడిగా నేను ఎప్పుడు రెడీగా ఉన్నాను. ఆధారాలు పూర్తిగా ఉంటాయి నా దగ్గర. యార్లగడ్డ వెంకట్రావు గారు కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగిందండి. రాష్ట్రంలో వివిధ అంశాల మీద ఆయన మాట్లాడడం జరిగింది. ఈ క్రమంలో ఆయన అంతటా ఆయన నూజివీడు నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ని ప్రస్తావించలేదు. కానీ మీడియా సోదరులు ఆయనకి వేసిన ప్రశ్నలు ఆ క్రమంలో ఆయన నూజివీడు నియోజకవర్గం, గన్నవరం నియోజకవర్గంలో మైనింగ్ అనేది జరగట్లేదు, అక్రమ మైనింగ్. కానీ నూజివీడు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతుందని మా కార్యకర్తలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది అని ఆయన ప్రస్తావించడం జరిగింది. గన్నవరం నియోజకవర్గంలో మైనింగ్కి పర్మిషన్ ఇమ్మని యార్లగడ్డ వెంకట్రావు గారిని కార్యకర్తలు అడుగుతుంటే విజిలెన్స్ జరుగుతుంది, సంయమనం పాటించండి అని చెప్పిన వ్యక్తి యార్లగడ్డ వెంకట్రావు గారు. అన్నా మరి నూజివీడు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతుంది, ఇక్కడ మీరు విజిలెన్స్ అని అంటున్నారని కార్యకర్తలు అడిగినప్పుడు ఆయన దాని మీద దృష్టి పెడితే వాస్తవాలు బయటకు వచ్చినాయి. నిజంగా నూజివీడు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతుందని సోదరుడు ఆధారాలతో సహా చూపించడం జరిగింది. దీన్ని నూజివీడు తెలుగుదేశం పార్టీకి చెందిన సోదరులు నిన్నటి దినాన ప్రెస్ మీట్ పెట్టి ఖండించారు అని చెప్పి చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి ఖండించాల్సిన అవసరం అయితే నూజివీడు నియోజకవర్గ తెలుగు తమ్ముళ్ళకి ఏ మాత్రం కూడా అవసరం లేదు. ఎందుకంటే యార్లగడ్డ వెంకట్రావు గారు గన్నవరం నియోజకవర్గానికి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న వ్యక్తి. అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలి, అన్ని నియోజకవర్గాల్లో రోల్ మోడల్గా గన్నవరం నియోజకవర్గాన్ని చూపించాలన్న ఉద్దేశంతోనే మరి మన 17వ తారీఖున డిసెంబర్ 17వ తారీఖున జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే క్రమంలో 1500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. గన్నవరం నియోజకవర్గానికి పట్టిన చీడని పీడని వదిలించి గన్నవరం నియోజకవర్గంలో అభివృద్ధిని చేసి చూపించాలని తాతహలాడుతున్న వ్యక్తి. మొన్న 5వ తారీఖు నాడు ఏదైతే గన్నవరం శాసనసభ్యులు వెంకట్రావు గారు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మాట్లాడారో, ఆయన గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్గా ఉన్నారు. గన్నవరంలో ఎన్ని బాధలు పడింది అనేది కూడా మాకు తెలుసు. ఆయన గారు కూడా చాలా దగ్గరగా ఉండి మాకు ముందు కూడా చూశారు, వచ్చినా కూడా కొన్ని ఇబ్బందులు పడ్డారు, అవి కూడా ఆయన గారికి తెలుసు. ఇవాళ గన్నవరం మాజీ శాసనసభ్యులు అనుచరులు ఇవాళకి కూడా మరి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉండి ఆ రకంగా నూజివీడు కాన్స్టిట్యున్సీలో అక్రమ మైనింగ్ మరి స్థానికంగా ఉన్న మినిస్టర్ గారు అవనండి, అనుచరులు కానీ ఎవరన్నా కానివ్వండి, ఇప్పుడు వాళ్ళ ప్రోత్సాహం లేకుండా వాళ్ళు తోమటం అనేది నేనైతే జరుగుతుంది అనుకోవట్లేదు. అది ఇవాళ జరుగుతూనే ఉంది. దానికి అది నగ్న సత్యం. అది కనుక దానికేదో మేమేదో తప్పు చేసినట్టుగా నిన్న మీ అనుచరుని పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఒకరికి 4 చేత మాట్లాడిచ్చేయటం, అర్హత ఉన్న చేత ప్రెస్ మీట్ పెట్టి ఇవ్వటం. మీరు అర్హత ఉన్నంత పెట్టి పర్లేదు, మాకు ఇబ్బంది ఏమి ఉండదు. వాళ్ళు ఎవరు నిన్నదాకా వైసీపీలో పనిచేసిన వాళ్ళు మళ్ళీ మీరు రాగానే మీకు అనుకూలంగా పనిచేస్తున్నారు. గతంలో ఎంతోమంది పనులు చేశారు, టీడీపీ నాయకులు పనిచేశారు, చాలామంది చేశారు. ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలో వాళ్ళు కొమ్ము కాయటం. వాళ్ళ మీద కొన్ని ఎర్రచందనం చెక్క కేసులు కూడా ఉన్నాయి వాళ్ళ మీద. నాకు తెలిసి గతంలో నాకు ఐడియా ఉంది, దాని గురించి కూడా సరారా తీయాలి. ఇప్పుడున్న ప్రెస్ మీట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా అవినీతికి అలవాటు పడిపోయారండి. మినిస్టర్ గారి దృష్టికి వెళ్తలేదు నాకు తెలియదు, కానీ అయితే అక్కడ అవినీతి జరగట్లేదు మినిస్టర్ గారు కానీ మినిస్టర్ అనుచరులు కానీ అంటే దానికి అక్కడున్న
స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ శాసనసభ్యుడు ముద్రపల్లి వెంకటేశ్వరరావు గారు ఈ ప్రభుత్వం వచ్చిన 7 నెలల కాలంలో ఆయన జరిగిన 3 నెలలు 4 నెలల కాల పరిమితిలో ఆయన ఎవరెవరికైతే ఆయన కంప్లైంట్ చేశాడనేది కూడా నా దగ్గర ఆధారాలు సహా ఉన్నాయి. అక్కడ మైనింగ్ విషయంలో ముద్రపల్లి వెంకటేశ్వరరావు అనే మాజీ శాసనసభ్యుడు ఎంఆర్ఓకి, ఆర్డీఓకి, కలెక్టర్కి కూడా లెటర్లు పెట్టారు. ఆయన నా దగ్గర సాక్ష్యాలు సహా ఉన్నాయి. నేటి ఆధునిక తరం వినియోగదారుల ఆంక్షలకు అనుగుణంగా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో బంగారు వజ్రాభరణాల విక్రయ కేంద్రం సావి గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ నగరంలో సావి వ్యవస్థాపకుల చేతుల మీదుగా ప్రారంభమైంది. 9 దశాబ్దాల అనుభవంతో కూడిన నైపుణ్యాన్ని ప్రాతిపదికగా తీసుకుని షోరూమ్ ను నగరవాసులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా వారు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వ్యవస్థాపకులు ప్రవీణ్ కుమార్, సుశీల్ కుమార్, సంజయ్ కుమార్, రునిక్ జైన్, నోరత్ జైన్, విఠిన్ జైన్, ధీరన్ జైన్, మోహల్ జైన్ మాట్లాడుతూ ముఖ్యంగా సావి షోరూమ్ లో లగ్జరీ మరియు వ్యక్తిగతీకరణ కలుస్తాయన్నారు. తాము కేవలం ఆభరణాలు మాత్రమే కాకుండా సొగసులు మరియు వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే అనుభూతిని అందజేస్తామన్నారు. ప్రత్యేక ఆభరణాల తయారీ నుండి వారసత్వ ఆభరణాల పునరుద్ధరణ వరకు తమ సేవలు ప్రతి అవసరాన్ని తీర్చగలవని పేర్కొన్నారు. వధువరులకు తమ వద్ద ప్రత్యేక సౌకర్యం ఏర్పాటు చేస్తామన్నారు. విశాలమైన స్థలంలో విజయవాడలోనే అత్యంత పెద్ద ఆభరణాల స్టోర్గా పేరు పొందిన సావి గోల్డ్స్ అండ్ డైమండ్స్ బంగారం, వజ్రాలు మరియు పోల్కి ఆభరణాలు విస్తృతమైన శ్రేణిని అందజేస్తుందని అన్నారు. మాకు సావి గోల్డ్ అండ్ డైమండ్ పేరు మీద జ్యువెలరీ స్టార్ట్ చేస్తున్నాం. గోల్డ్ అండ్ డైమండ్ గత 90 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో. ఇవాళ ఈ విజయవాడలో ఇదే బ్రాండ్ 90 సంవత్సరాల నుంచి ఉంది. మా యాక్చువల్ ఫర్మ్ బాంబే జ్యువెలరీ అండి. ఇవాళ కొత్త ఎక్స్పీరియన్స్తో విజయవాడలో కొత్త ట్రెండ్గా బ్రైడల్ కోసం అలా కొత్త కాన్సెప్ట్గా కొత్త బ్రాండ్గా సావి గోల్డ్ అండ్ డైమండ్ లాంచ్ చేసాం ఇవాళ. ఈ స్టోర్ మొత్తం ఒక లాంగ్వేజ్ ఉంది. ఒక బ్రైడల్ కలెక్షను గోల్డ్ అండ్ డైమండ్ కోసం అమ్మటం ముఖ్యం కాదు, వాళ్ళ కంఫర్టు, వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వటం ముఖ్యం. ఆ ఆలోచనతో ఒక కొత్త ట్రెండ్గా ఈ లాంచ్ చేసి సావి గోల్డ్ అండ్ డైమండ్ స్టార్ట్ చేసాం. ఆ ఆలోచనతో స్టార్ట్ చేసాం. ఈ ఆలోచన మీకు 2వ ఫ్లోరు ఒక బ్రైడల్ జ్యువెలరీ, దాంతో సహా కొన్ని సర్వీసెస్, ఎవరికైనా ఇంట్లో ట్రై చేయాలంటే జ్యువెలరీ అది ట్రై చేయడానికి పంపిస్తాం. ఎవరికైనా ఆన్లైన్లో చూడాలంటే ఎన్ఆర్ఐస్ చాలామంది ఉంటారు, వాళ్ళ కోసం ఆన్లైన్ సర్వీస్ కూడా మొదలుపెట్టాం. ఆన్లైన్ కూడా చూపిస్తాం. ఈ అంబియన్స్ కోసం ఒక జ్యువెలరీ కోసం కొనడానికి వచ్చే వాళ్ళందరికీ ఒక అంబియన్స్ ఇవ్వాలని జ్యువెలరీ ఒకటే కాదు వాళ్ళతో సహా ఒక మెమరీసు. ఎందుకంటే పెళ్ళి ఒకసారి చేసుకుంటారు. ఆ పెళ్ళి ఒకసారి చేసేటప్పుడు వాళ్ళు వచ్చే విధానానికి వాళ్ళకి మొత్తం చేసే నగలు ఏంటంటే ఒక లైఫ్ లాంగ్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది, లైఫ్ లాంగ్ బంధంలాగా ఉంటుంది. ఆ బంధం కోసం క్రియేట్ చేయడానికి, ఆ బంధం రిమెంబర్ చేయడానికి, వాడు గుర్తుపెట్టుకోవడానికి ఆ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేసామండి. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద ఎక్స్పీరియన్స్ వాట్ వీ హ్యావ్ స్టార్టెడ్ అండ్ దట్స్ ఆంధ్రప్రదేశ్ బిగ్గెస్ట్ బ్రైడల్ జ్యువెలరీ స్టోర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దిస్ ఇస్ విజయవాడస్ ఓన్లీ లగ్జూరియస్ స్టోర్. దిస్ ఇస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్ అలాట్. ఎన్టీఆర్ యూనివర్సిటీ వద్ద ఇంటర్న్షిప్ పూర్తి చేసిన వైద్య విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తారు. తమతో పాటు చదివిన విద్యార్థులకు పక్క రాష్ట్రాల వారు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు ఇస్తుంటే ఏపీలో ఎందుకు ఇవ్వటం లేదంటూ విద్యార్థులు ప్రశ్నించారు. 4 నెలల క్రితం సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన ఏపీ మెడికల్ కౌన్సిల్ అధికారులు ఇప్పటికీ తేల్చలేదని వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే సమస్యపై దృష్టి సారించి పరిష్కరించాలని వారు కోరుతున్నారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ వద్ద ఇంటర్న్షిప్ పూర్తి చేసిన వైద్య విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తారు. నెలలు గడుస్తున్నా శాశ్వత రిజిస్ట్రేషన్ పథకాలు ఇవ్వకుండా ముప్పతిప్పులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేశామని, ఇక్కడ పరీక్ష రాసి సంవత్సరం పాటు ఇంటర్న్షిప్ పూర్తి చేశామన్నారు. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయాలని ఆన్లైన్లో ఎంపీఎంసీకి దరఖాస్తులు చేశామని, ఇప్పటికే 6 నెలలు అయినప్పటికీ సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియకు హాజరు కాగా ప్రాసెస్లో ఉందని అధికారులు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 3 సార్లు ఆందోళన చేస్తామని అయినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. తమతో పాటు చదివిన విద్యార్థులకు పక్క రాష్ట్రాలు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇస్తుంటే ఏపీలో ఎందుకు ఇవ్వటలేదు అంటూ విద్యార్థులు ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని ఆంక్షలు కేవలం రాష్ట్రంలో అమలు చేయడంలో ఆంతర్యం ఏమిటని నిలదీశారు. అధికారిక గుర్తింపు పత్రాలు ఇవ్వకపోవడంతో
అటు సొంతగా ప్రాక్టీస్ చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు ప్రభుత్వం ప్రకటించిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు లేక అన్ని విధాలుగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4 నెలల క్రితం సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన ఏపీ మెడికల్ కౌన్సిల్ అధికారులు ఇప్పటికీ తేల్చలేదని వాపుతున్నారు. ప్రభుత్వం తక్షణమే సమస్యపై దృష్టి సారించి పరిష్కరించాలని వారు కోరుతున్నారు. మేమందరం కూడా విదేశాల్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి నేషనల్ మెడికల్ కమిషన్ పెట్టిన లైసెన్సింగ్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాం. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వాళ్ళం. మాతో పాటు చదువుకున్న తోటి రాష్ట్ర విద్యార్థులు వాళ్ళందరికీ వర్తించని ఎన్ఎంసీ రూల్స్ ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రిజిస్ట్రార్ గారు మాత్రమే ఆయన సొంత రూల్స్ అనేటివి రాసుకొని ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వకుండా మమ్మల్ని అందరినీ వేధిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలి అంటే అతను పక్క రాష్ట్రంలో మా తోటి విద్యార్థులకు 1 సంవత్సరం ఇంటర్న్షిప్ ఇస్తే ఒక్క సంవత్సరం ఇంటర్న్షిప్ తెలంగాణలో, తమిళనాడులో, కర్ణాటకలో, ఉత్తరప్రదేశ్లో, గుజరాత్లో, యూపీలో, ఇన్ని స్టేట్స్లో, అంతెందుకు మన దేశ రాజు అయిన ఢిల్లీ మెడికల్ కౌన్సిల్లోనే 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేస్తే సరిపోతుందని చెప్తుంటే మన రిజిస్ట్రార్ గారు మాత్రము చైర్మన్ లేకపోవడం వల్ల గత చైర్మన్ తీసుకున్న నిర్ణయాలను కూడా వ్యతిరేకిస్తూ ఈ రిజిస్ట్రార్ గారు 3 సంవత్సరాలైనటువంటి ఇంటర్న్షిప్ చేయాలని చెప్తున్నాడు. ఆ 3 సంవత్సరాలు వేరే ఏ కాలేజ్కి వెళ్ళకూడదు, ఏ కాలేజ్లో అయితే జాయిన్ అవుతారో అదే కాలేజ్లో ఉండాలి అని ఒక బాండ్ ఒకటి రాయించుకుంటున్నాడు. ఆ బాండ్ కూడా మేము ఎందుకు సంతకం పెట్టాలి అని అడిగితే నీకెందుకు సమాధానం చెప్పాలి, నీ ఒక్కడికి నేను ఎందుకు సమాధానం చెప్పాలి అని అడుగుతున్నారు. సంతకం పెట్టే నాకు కాకపోతే ఇంకెవరికి చెప్తారు ఆయన సమాధానం? నేను ఎందుకు సంతకం పెట్టాలి? ఆయన నాకు కారణం చెప్పకపోతే ఏ ఇతర రాష్ట్రాల్లో, మన దేశంలోని 29 రాష్ట్రాల్లో 28 రాష్ట్రాల్లో లేనటువంటి బాండు ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎందుకుంది? 3 సంవత్సరాలు చేయాలని మీరు అగ్రిమెంట్ ఎందుకు రాయించుకుంటున్నారు? ఎందుకు? వాళ్ళ రూల్స్ ప్రకారమే ఇక్కడికి వచ్చి పరీక్ష రాసాము. వాళ్ళు ఎంత కఠినంగా పరీక్ష పెట్టినా వాళ్ళ రూల్స్ ప్రకారం పరీక్ష పాస్ అయ్యాము. వాళ్ళు ఇచ్చిన రూల్స్ ప్రకారమే ఇంటర్న్షిప్ చేశాము. వాళ్ళ రూల్స్ ప్రకారమే మాకు పిఆర్ ఇవ్వమంటున్నాము, ఇంటర్న్షిప్ ఇవ్వమంటున్నాము. ఆయన దేశంలో ఉన్న ఎన్ఎన్సీ రూల్స్, ప్రతి రాష్ట్రం పాటిస్తున్న ఎన్ఎన్సీ రూల్స్ కాకుండా రిజిస్టర్ గారు తన సొంత రూల్స్, తన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. మా డిమాండ్స్ వచ్చేసి ఏపీ చైర్మన్ వెంటనే ప్రభుత్వం దీనికి త్వరగా ఏపీ చైర్మన్ని నిర్మించాలి, లేదా తాత్కాలిక చైర్మన్ అయినా పెట్టి మా సమస్యల్ని పరిష్కరించాలి. తర్వాత దేశంలో ఎన్ఎంసీ రూల్స్ మిగతా స్టేట్స్ ఎలా పాటిస్తున్నాయో అదే రకంగా మన రాష్ట్రంలో ఎన్ఎంసీ రూల్స్ పాటించి ఆ రూల్స్ ప్రకారమే మాకు న్యాయం చేయాలి. మేము అడుగుతుంది మా అధికారాలని, మా రైట్స్ని. ఇక్కడే పుట్టాం, ఇక్కడే చేస్తాం, ఇక్కడే చేస్తాం. ఒకటే సార్ రిమాండ్, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వండి అని అడుగుతున్నాం సార్. ఎందుకంటే వచ్చి ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాసాం సార్. అంటే ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్న స్టేట్స్ అన్నిటికి 1 ఇయర్ ఇంటర్న్షిప్ ఇచ్చినప్పుడు ఏపీకి మాత్రం ఎన్ఎంసీ రూల్స్ ఎందుకు వర్తించవు సార్? ఏపీకి ఏమైనా సపరేట్ రూల్స్ ఉన్నాయా? లేవు కదా. దేశం మొత్తం అయినా ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆ రూల్సే ఫాలో అవ్వమంటున్నాం. మేమేమి సపరేట్ రూల్స్ ఫాలో అవ్వట్లా. నా పక్కన కూర్చున్న నా ఫ్రెండ్కి పక్క స్టేట్లో 1 సంవత్సరం వచ్చింది, చాలా స్టేట్లో 1 సంవత్సరం వచ్చినప్పుడు ఈ స్టేట్లో ఉన్న నాకు ఎందుకు 3 సంవత్సరాలు ఇచ్చారు? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కుప్పం నియోజకవర్గంలో పీఎం సూర్యఘర్ సోలార్ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సౌర పవన విద్యుత్ వల్ల ప్రజలకు భారం తగ్గుతుందని వ్యాఖ్య. గుండి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి నారా లోకేష్. పార్టీ నిర్ణయం తీసుకుంటే తాను కూడా సామాన్య కార్యకర్తలా పనిచేస్తానని పిలుపు. రాష్ట్రంలో హెచ్ఎంపీవీ కేసులపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్. ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని భరోసా. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.